హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను కాలీఫ్లవర్ ఎండి చేపలు కూర అయితే వండాను ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే మీ ఇంట్లో ట్రై చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే ఆ ప్రాసెస్ చూద్దాం. కాలీఫ్లవర్ బాగా చూసుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పురుగులు అంటే ఇప్పుడంటే ఉండవు కానీ ఉంటాయి, ఒక్కోసారి చూసుకోవాలి. ఇప్పుడైతే బాగా కట్ చేసుకొని నేనైతే మాత్రం స్టవ్ మీద 10 నిమిషాలు అయితే వేడి చేస్తాను ఫ్రెండ్స్. కాలీఫ్లవర్స్ బాయిల్ చేస్తాను, లేదంటే వేడి నీళ్ళు వేసినా సరిపోద్ది. పురుగులు ఉంటాయని వేయడము. చూద్దాము ఇప్పుడైతే ఎంతవరకు వచ్చిందో. చూసారు కదా, ఈ విధంగా అయితే కొంచెం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్నాక చూసారు కదా ఫ్రెండ్స్, కాసేపు అయితే ఉడికాయి వేడి నీటిలో. ఇప్పుడైతే ఈలోగా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఆనియన్స్, టమాటోస్, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి సైడ్ని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈలోగా అలానే నెత్తలు చాలా బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఆయిల్ వేసాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా బ్రౌన్స్గా వేయాలి ఫ్రెండ్స్. గట్టిగా వేసినంత వరకు వేట్ చేయాలి. నెత్తళ్ళు అయితే ఇసుక ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకొని అయితే మనం క్లీన్ చేసుకోవాలి నీట్గా. వేడి నీళ్ళు కూడా వేసి క్లీన్ చేసుకోవాలి నెత్తళ్ళు కొంచెం. ఇప్పుడు చూసారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా వేగాయి. కొంచెం బాగా వేగినాక క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం అయితే కొంచెం ఉల్లిపాయలు వేగాయి కదా ఫ్రెండ్స్, అలాగే వేగినాక బాగా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే వేసి బాగా ఫ్రై చేయాలి. నెత్తళ్ళు కూడా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. నెత్తలు బాగా ఫ్రై అయినాక చూసారు కదా, ఆ విధంగా అయితే ఫ్రై అవ్వాలి. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. టమాటాలు అవినా, టమాటాలు, నెత్తళ్ళు, ఉల్లిపాయలు అవినా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకా బాగా మగ్గాలి. కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఓన్లీ కుకింగ్ వీడియోసే కాక ఇంకా వేరే మంచి మంచి వీడియోస్ అన్నీ చేస్తాము. టమాటా అయితే బాగా మగ్గినాక మనం ఇందాకలా ఉడకబెట్టి ఉంచుకున్న కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడైతే కాలీఫ్లవర్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఉంచాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అవ్వాలి. మేమైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓన్లీ కుకింగ్ వీడియోసే కాదు, ఇంకా మంచివి కూడా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే బాగా వేగిపోయాక ఉప్పు, కారం అన్నీ వేసి మూత పెట్టేసి ఇంకా కాసేపు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూసి బాగా ఫ్రై అయినాక సరిపోయేంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి ఉప్పు, కారం వేసినాక. చూసారు కదా ఫ్రెండ్స్, ఎందుకంటే అన్ని కాలీఫ్లవర్స్కి ఉప్పు, కారం బాగా పట్టాలి. బాగా పట్టినాక కాసేపు అయితే వేగాలి. వేగినాక సరిపోయేంత వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం సరిపోయేంత వాటర్ వేసుకొని మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి. వాటర్ వేసుకున్నాక బాగా అయితే మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడే మనకి సరిపోయేంత ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఉప్పు, కారం వేసుకోండి. ఒకసారి మూత తీసి కలుపుతూ ఉండండి ఫ్రెండ్స్ మధ్యలో. ఇప్పుడైతే మధ్య మధ్యలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మన కాలీఫ్లవర్ నెత్తళ్ళు కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కొత్తగా కూరలు ఏమైనా కర్రీస్ అవి వండాలి అంటే కిందన అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.